ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున మొక్కుగా మరి దయగల సమయం దేవుని వాక్యం జ్ఞానముగా ప్రార్థన చేస్తున్న ప్రార్థన కృపగల తండ్రి దయగలమైన సేన బంగారు లెక్కలు స్థితుల స్తోత్రములు గతించిన రాత్రి అంతా రేఖల చాటును కాపాడి సంరక్షించండి. మరి దయకాల సమయం సజ్జ లేఖను చేరి ప్రార్థించండిగా వాక్యమైన దేవుడు వాక్యం నాతో మాతో మాట్లాడి మీరే మహిమకంతా ప్రభావాలు పొందమని చేస్తున్నాం నడుస్తున్నాం తండ్రి. శ్రీలంక సంఘం ఏర్పాటు చేయని వాక భాగం అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 11 నుండి 16 వచనం ధ్యానం చేస్తున్నాం. అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 11 నుండి 16 వచనంలో ఈ విధంగా రాయబడినవి. ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్ర ఇయ్యబడెను కనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమములో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి. పౌలు భక్తుడు హెబ్రీ సంఘానికి పత్రిక రాస్తూ శ్రేష్టమైన నిబంధన నిరీక్షణ, దేవుడు చేసిన నిబంధనకు గుర్తుగా ఆయన తన కుమారుని మన కొరకు పంపించడము, ఆయన మన దోషములను మన పాపములని ఆయన విడిపించడము, అంత మాత్రమే కాదు ఆయన క్రొత్త నిబంధనకు గుర్తై ఉన్నారు. అంటే పూర్వకాలమందు ప్రవక్తల ద్వారా దేవుడు ఏదైతే మాట్లాడి తెలియజేశాడో దానిని సంపూర్తి చేయడానికి, దానిని నెరవేర్చడానికి అంత్యదినాలు అపాయకర దినాలను మనల్ని ఆత్మ ద్వారా దేవుడు నడిపిస్తున్న విషయం. అందుకనే శ్రేష్టమైన నిబంధనగా నిరీక్షణగా దేవుడు ఈ మాటలను ఉంచాలని పౌలు ఇక్కడ తెలియజేస్తూ, ఆ లేవీయులు యాజకులై ఉండగా, అంటే లేవీయులు ఏమై ఉన్నారు? యాజకులై ఉన్నారు. దేవునికి మానవునికి మధ్యవర్తిగా వారి యాజకత్వాన్ని జరిగిస్తూ దేవుని చిత్తాన్ని తెలుసుకుని ప్రజలకు తెలిపేవారై ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడిన కనుక, అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రము ప్రజలకు ఇవ్వబడింది. ఆ ఇవ్వబడిన ధర్మశాస్త్ర ప్రకారము లేవీయులు దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తున్న వారై ఉన్నారు కనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల, ఎవరి వల్ల? ఈ యాజకత్వాన్ని జరిగిస్తున్న లేవీయుల వల్ల దేవునికి మానవునికి మధ్య ఉండవలసిన ఆ యొక్క సత్సంబంధాలు ఏకమై దేవుని యందు వారు జీవించడానికి ఈ లేవీయులు మార్గమై ఉన్నారనే విషయాన్ని పౌలు గుర్తు చేశాడు. అహరోను క్రమంలో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి అంటున్నాడు. అంటే అహరోను వంశస్థుల్లో కాక ఇక్కడ మెల్కీసెదెకు అనగా ప్రభు యొక్క కార్యాన్ని, తండ్రి యొక్క చిత్తాన్ని ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు మరి నూతన నిబంధనకు ఆయన మధ్యవర్తిగా ఆయన పంపబడి ఉన్నాడు. ఏ పాపమైతే మానవుని మీద ఏలుబడి చేస్తుందో ఆ పాపాన్ని తొలగించడానికి తండ్రి అయిన దేవుడు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించారు. దాన్ని బట్టి ఇక్కడ నిబంధనకు నిరీక్షణగా దేవుడు మరి మెల్కీసెదెకును గురించి చెప్తున్నాడు. ఏమని? అహరోను క్రమంలో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమం చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి. అంటే ఈ యొక్క యాజకత్వాన్ని జరిగించేవారు అహరోను సంతానము, అహరోను కుటుంబములుగా కాక దేవుడు ఇక్కడ ఏమంటాడు పౌలు ద్వారా? అహరోను క్రమములో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమం చొప్పున అన్నాడు. అంటే మెల్కీసెదెకు అనగా మనకి ముందు తెలియవలసిన విషయాలు మనం చూసినప్పుడు అక్కడ ఇది స్థిరమైనదిగా దేవుడు తన కుమారుని పంపించినప్పుడు ఆయన యందు, అందుకనే మనకు 6వ అధ్యాయం 19వ వచనాల్లో రాయబడిన మాట ఏంటంటే, ఆ నిరీక్షణ నిశ్చయమును స్థిరమునైన మన ఆత్మల లంగరు వలె నుండి తెర లోపల ప్రవేశించుతున్నది. నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షముగా ప్రవేశించండి. ఎవరో? యేసుక్రీస్తు ప్రభువు. ఇప్పుడు మెల్కీసెదెకు
క్రమం చొప్పున యేసుక్రీస్తు ప్రభువారు మనకు యాజకుడై ఉన్నాడు. ఆయన మన కొరకు నిబంధన గుర్తుగా ఉన్నాడు అనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తూ, ఇదియుగాక యాజకులు మార్చబడిన ఎడల ఆవశ్యముగా యాజక ధర్మము సహా మార్చబడును అంటాడు. అంటే యాజకులతో పాటు యాజక ధర్మం, వారు చేసే కార్యాలు, వారు చేసే పనులు ఇవన్నీ కూడా మార్చబడతాయి అనే విషయాన్ని ఇక్కడ పౌలు మానాడు హెబ్రీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేస్తూ, ఎవరిని గూర్చి ఈ సంగతులు చెప్పబడనో ఆయన వేరొక గోత్రములో పుట్టాను అంటాడు. అంటే ఏంటి? ఆయన యోగా గోత్రపు సింహమైనాడు కాబట్టి ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని ఆత్మతో సత్యముతో పౌలు తాను గ్రహించిన దాన్ని, తెలుసుకున్న దాన్ని తన పత్రిక ద్వారా తెలియజేసి ఇక్కడ అంటున్నాడు, ఎవని గూర్చి ఈ సంగతి చెప్పబడనో ఆయన వేరొక గోత్రములో పుట్టాను. ఆ గోత్రములోని వాడెవడనో బలిపీఠము వద్ద పరిచర్య చేయలేదు. అంటే కేవలము ఇక్కడ లేవి గోత్రీకులు, లేవి వంశస్థులే తప్ప మరి మిగతా వాడు చేయలేదు. అలాంటిది ఈ మెల్కీసెదెకు క్రమము చొప్పున యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నిరంతరము యాజకుడై ఉన్నాడు అనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేసి అంటున్నాడు. అందుకనే ఎవని గూర్చి ఈ సంగతులు చెప్పబడనో ఆయన వేరొక గోత్రములో పుట్టాను అంటున్నాడు. అంటే ఆయన వేరు, లేవీలు వేరు అనే విషయాన్ని ఇక్కడ పౌలు ప్రస్తావన చేసి అంటున్నాడు. ఆ గోత్రంలోని వాడెవడను బలిపీఠం నాకు పరిచర్య చేయలేదు అని. అంటే ఆయన తప్ప, ఆయనకంటే ముందుగా కానీ తర్వాత కానీ ఎవరునూ లేరు అనే విషయాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేస్తూ అంటున్నాడు. మన ప్రభువు యోధా సంతాన మండలి జన్మించినట్లు స్పష్టమై ఏమంటున్నాడు? ఆ గోత్ర విషయంలో యాజకులను గురించి మోషే ఏమీ చెప్పలేదు అంటున్నాడు. అంటే దేవుడు మోషే ద్వారా పలికించిన మాటలలో కానీ ఆ తర్వాత కానీ మరి క్రీస్తు యొక్క కార్యాన్ని, క్రీస్తు యొక్క పరిచర్యను గురించి ఆయన ఎందు నిమిత్తమైతే పంపబడినాడో, ఆయన ఎందు నిమిత్తమైతే ఇహమునకు రావాల్సి వచ్చిందన్న విషయాలను ఇక్కడ పౌలు ప్రస్తావన చేశాడు. అందుకని మన ప్రభువు యోధా సంతానము అందు జన్మించే నన్నుట సత్యమే. ఆ గోత్ర విషయంలో యాజకులు అనుకొచ్చి మోషే ఏమీ చెప్పలేదు. కాబట్టి ఇక్కడ మోషే గారు కూడా ఎప్పుడు మరి ప్రభువు గురించి, ప్రభువు యొక్క ఆ యొక్క కుటుంబ వ్యవస్థను గురించి అక్కడ ఏమీ మాట్లాడలేదు అని చెప్పి అంటున్నాడు. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి కాక శాసనములేని జీవము కొన్న శక్తిని బట్టి నియమింపబడి అంటున్నాడు. అంటే దేవుని యొక్క శాసనాలు, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఉపదేశాలను బట్టి అవి నిర్మింపబడి ఉన్నవి, జరుగుతున్నవి అనే విషయాన్ని పౌలు ఇక్కడ ప్రస్తావన చేశాడు. కాబట్టి ఇక్కడ మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి కాక శాసనము లేని జీవము కొన్న శక్తిని బట్టి నియమింపబడి అంటే దేవుడు దేవునికి అనుకూలమై ఉంటుందో మానవునికి అనే విషయాన్ని ఆలోచన చేసి ఇక్కడ ఆ విషయాన్ని పౌలు ప్రస్తావన చేశాడు. కాబట్టి ఇక్కడ ఆయన అంటున్నాడు, మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవమునకు శక్తిని బట్టి అంటున్నాడు. అంటే ఏది కూడా నాశనం కాకుండా, అంటే దేవునితో, దేవుని యొక్క రాజ్యంలో సదాకాలం ఉండేదైన విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేసి అంటున్నాడు. నాశనము లేని జీవము కొన్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదెకును పోలిన వాడై వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. కావున మేము చెప్పిన సంగతులు మరి విశదమై ఉన్నవి అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఏది దేవుని గురించి చెప్పబడుతుందో, ఏది దేవుని గురించి తెలియబడుతుందో అవన్నీ కూడా ఆయనకు, ఆయన రాజ్యానికి, మానవులైన మనలను మరి సరిచేసేవై ఉన్నావు. కాబట్టి మనము క్రీస్తులో, మనం ప్రభువులో పౌలు చెప్పినట్లుగా మనం శ్రేష్టమైన నిబంధనకు నిరీక్షణ కలిగిన వారమై, నిరీక్షణ లేని ఇతర వారికి దుఃఖపడకుండా
యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవడానికి కావలసిన ఆ నిబంధనకు గుర్తిగా మనం జీవించాలని ఆనాడు పౌలు హెబ్రీ సంఘానికి నేడు సార్వత్రిక సంఘానికి తన పత్రిక ద్వారా తెలియజేస్తున్న మాటలు ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన నీ బంగారు పాదాలు వందనాలు. అవును నాయన, ఏది నీ చిత్తమో, ఏది నీ అంగీకారమో, ఏది నీ ఉద్దేశమైనదో ప్రభా దాన్ని ఏది గ్రహించి నీ ఎందో విశ్వాసంలో నీ ఆత్మలో కొనసాగడానికి సహాయం తెచ్చేయండి. బలహీనలను బలపరచువాడవు, శిశువాడవు ప్రభా. హాస్పిటల్ స్వదేంలో వద్ద ఉంది ప్రార్థన వస్తుంది కుటుంబాలకు ప్రత్యేకపరచువాడు, ప్రతిజన పౌరుని కుటుంబాలను ఆదరించేవాడు తండ్రి. ఈ దిన పరిచర్యలో సేవలో నీ సన్నిధి తోడ్పాటు నాకు మాకు దయచేయమని జీవమాగా నీ మాటలు చెప్పి జీవింపజేసి ప్రభుత్వ చేత కాపాడి సంరక్షించమని మహిమ ఘనత ప్రభావాలను మీరే పొందుకోవమని ఏ సున్నతమాను ప్రార్థించేడుకు తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుగాక, రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా దైత్యం మేళ్ల ప్రారంభం చేసిన మేము క్షమించిన ప్రకారం మా ప్రారంభం క్షమించండి. శోభంలో ప్రకాశించి రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైన తండ్రి. ఆమేన్. పరమతనైన ప్రేమ, యేసుక్రీస్తు కృప, ఆదరణ భక్తుల సహాయం సదాగరండి సంరక్షించిన ఆమేన్.